सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। कॉस्मिक बेक जोन पेश करते हैं उम्दा मुलायम दम के रोड, असली घी, मेवाजात, बादाम, काजू, पिस्ता और असली खोवे से तैयार करदा उम्दा मुलायम लजीज और जायकेदार दम के रोड। एक बार खाएं तो खाते ही रह जाएं। सऊदी अरब, दुबई और दीगर बैरून ममालिक रवाना करने के लिए खुसूसी पैकिंग भी किया जाता है। तो फिर देर किस बात की, अभी मंगवा लें कॉस्मिक बेक जोन के जायकेदार दम के रोट आपके मुंतजिर। कॉस्मिक बेक जोन महबूब नगर। रुकन असम्बली महबूब नगर एन.एम. श्रीनिवास रेड्डी ने आज हनवाड़ा मंडल मुस्तकर में रुकन पार्लियामेंट महबूब नगर डी.के. अरुणा, रुकन असम्बली मक्थल वाकटी श्रीहरि के हमरा बहुजन समाज के अजीम लीडर पंडुगा सायन्ना मुजस्समे की नकाब कुशाई अंजाम दी। చరిత్రలో ఒక పర్వదినం పండుగ సాయన్న గురించి మళ్ళీ ఒకసారి ప్రపంచానికి చాటి చెప్పే దినం. ముఖ్యంగా మీరందరికీ ఒక్క మాట విన్నవించుకుంటా ఉన్నా, తెలంగాణ వచ్చిన తర్వాత 2014 జూన్ 2 తర్వాత కళలు వర్ణం ఆ రోజు ఉద్యమంలో ఉన్నారు. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా పాటలు పాడే కాడి నుంచి ఉద్యమాన్ని నడిపించే అందరు మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు, న్యాయవాద మిత్రులు అందరూ కూడా ఈ రోజు మనతో ఉన్నారు ఇక్కడ. ఆ రోజు అనుకున్నాం, తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన, తెలంగాణ చైతన్యాన్ని నిలువెత్తు రూపంలో నిలిపిన మన బహుజన వీరులందరికీ కూడా తెలంగాణ చరిత్రలో సుస్థిరమైన స్థానం వస్తుంది. మన భావి తరాలకు వారి త్యాగ ఫలాన్ని, త్యాగ నీతిని తెలియజేసుకునే అవకాశం వస్తుంది అని అనుకున్నాం. ఒక రాష్ట్ర గీతంలో అందశ్రీ గారు ఆ రోజు ప్రతి ఒక్క సమాజాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చిన ఘనత. శాతవాహన శకం నుంచి మన తెలంగాణ గడ్డకుండా కవులు, కళాకారులు, సాహిత్యం, కోటలు, రాజులు వాళ్ళు చేసిన మంచి పరిపాలన, మన బహుజన యుద్ధ వీరులు చేసిన పోరాటాలు, మన సమ్మక్క సారలమ్మ దేవతలు వాళ్ళ గురించి అద్భుతంగా వర్ణించి ఇదిరా తెలంగాణ చరిత్ర అని చెప్పి ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ చాటి చెప్పిండ్రు. ఆ ఉద్యమ స్ఫూర్తిగా ఆ రోజు మనందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ జయ తెలంగాణ గీతాన్ని ప్రతి ఒక్కరూ, ప్రతి పిల్లగాడు ఆ రోజు ఆ గీతంలో ఉండేది. దాంట్లోనే ఆ రోజు పండుగల సాయన్న గురించి గొప్పగా వర్ణన చేసిండు. అలాగే మీరసాబు గురించి గొప్పగా వర్ణన చేసిండు. ఎంతో మంది పోరాట యోధుల గురించి, సమ్మక్క సారక్కల గురించి ఆ రోజు వర్ణన చేసిండు. మన కవులు, కళాకారుల గురించి వర్ణన జరిగింది. అలాగే సర్వాయి పాపన్న గురించి, వారు చేసిన పోరాటాల గురించి వర్ణన జరిగింది. ఆ 10 సంవత్సరాలు ఇట్లా మన రాష్ట్ర గీతం ఆ రోజు అధికారికంగా వచ్చినుంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పాస్ అయిన పిల్లలు మన పండుగ సాయన్న చరిత్ర గురించి తెలుసుకుంటుండే ఈ రోజు అద్భుతంగా వారి గురించి, వారి స్ఫూర్తి వారి చూపిన బాటలో నడుస్తూ ఉండే. కానీ అవకాశం 10 ఏళ్లలో మనం కోల్పోయినాం. అయినా జనార్దన్ లాంటి ఉద్యమకారులు పుస్తక రూపంలో పండుగ సాయన్నను పరిచయం చేసే కార్యక్రమం చేశారు. ఈ రోజు మనము రాష్ట్ర గీతంగా ప్రతి స్కూల్లో డిఏలందరూ కూడా మేము చెప్పినాం, జనగణమన తర్వాత లేదా జనగణమన కంటే ముందు మన రాష్ట్ర గీతాన్ని పిల్లలతో పాటించి అందులో మన పోరాట యోధుల చరిత్ర గురించి తెలుసుకొని ఆ తర్వాత పుస్తకం రూపంలో వాళ్ళని చదువుకొని భావి తరాలు స్ఫూర్తి తీసుకోవాలా అన్న ఉద్దేశంతో ఈ రోజు బ్రహ్మాండంగా మనం పండుగ జరుపుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు
బహుజన బిడ్డలు, పోరాట యోధులు అందరూ ఏకమై ఒక పండుగలాగా ఈ రోజు పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం హన్వాడ నడిబొడ్డులో. ఇంకొక విషయం ఇప్పుడే మిత్రులు ప్రస్తావించారు మా కృష్ణ గారు, ఈ మన్యంకొండ దేవస్థాన క్షేత్రం లక్షలాది మంది అక్కడికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. పైన దైవత్వం ఉంటది, కింద వీరత్వం ఉంటది. 25 ఫీట్ల పండుగ సాయన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతా ఉన్నాం. ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ 1 ఎకరం స్థలంలో పండుగ సాయన్న స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఈ రోజు మన కృష్ణ గారి ఆలోచన. మేమందరం కూడా దాన్ని బలపరుస్తూ ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి మేము ముందుంటాము. మా వంతు కర్తవ్యం. ఇక్కడ ఉన్న నాయకులం, మా శ్రీహరన్న ఉన్నారు, మా ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు, మా నీలం ముదిరాజు గారు ఉన్నారు, మధు గారు ఉన్నారు. మేమందరం కలిసి ఇక్కడ ఉన్న మిత్రులతోటి తెలంగాణ యావత్తు గర్వించదగ్గ విధంగా మన పండుగ సాయన్న 25 ఫీట్ల విగ్రహాన్ని, ఒక స్మృతి వనాన్ని, ఒక మ్యూజియం ని అక్కడ ఏర్పాటు చేసుకొని, ఇదిరా తెలంగాణ చరిత్ర, ఇదిరా బహుజన వీరులు ఆ రోజు సబ్బండ వర్ణాల కోసం రాజ్యాన్ని ఎదిరించారు, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించారు, నైజాం పరిపాలనకు ఎదిరించారు. ఈ స్ఫూర్తి భవిష్యత్తులో కొనసాగాలి అన్న ఉద్దేశంతో ఈ గొప్ప సంకల్పం మనం చేసుకున్నాం. ఎట్లా